నార్వేలోని ఒక అందమైన అమ్మాయి ఒక రెస్టారెంట్ కి వెళ్లి కౌంటర్ లో డబ్బులిస్తూ 5 కాఫీ 2 సస్పెండెడ్ అంటూ 5 కాఫీలకు సరిపడా డబ్బులిస్తూ 3 కాఫీలు మాత్రమే తీసుకుని వెళ్ళింది. అలాగే మరొకరు వచ్చి 5 మీల్స్ 2 సస్పెండెడ్ అంటూ 5 భోజనాలకు డబ్బులు కట్టి 2 భోజనాలు మాత్రమే తీసుకుని వెళ్ళాడు. అయితే అదే రెస్టారెంట్ లో ఉన్న ఒక భారతీయుడు ఇదంతా గమనిస్తున్నాడు. ఇదేంటో తెలుసుకుందామని కౌంటర్ దగ్గరికి వెళ్లే లోపు ఒక ముసలాయన చిరిగిన బట్టలతో కౌంటర్ దగ్గరికి వచ్చి ఎనీ సస్పెండెడ్ కాఫీ అని అడిగాడు. అప్పుడు వెంటనే కౌంటర్ లో ఉన్న మహిళ ఎస్ అని చెప్పి డబ్బులేమీ తీసుకోకుండా వేడివేడిగా ఒక కప్పు కాఫీ ఇచ్చింది. తరువాత ఇంకొక పేద ముసలావిడ కౌంటర్ దగ్గరికి వచ్చి ఎనీ సస్పెండెడ్ మీల్స్ అని అడిగిన వెంటనే కౌంటర్ లో ఉన్న వ్యక్తి ఎంతో గౌరవంతో ₹1 కూడా తీసుకోకుండా వేడివేడి భోజనాన్ని పార్సల్ చేసి దాంతో పాటుగా ఒక వాటర్ బాటిల్ ని చేతిలో పెట్టి పంపించాడు. విదేశాల్లో ఎవరైనా పేదవారికి సహాయం చేయాలనుకుంటే ఇలా హోటల్స్ లోను రెస్టారెంట్స్ లోను సస్పెండెడ్ మీల్స్ లేదా సస్పెండెడ్ కాఫీ అనే పద్ధతిని ఉపయోగించి ఎవరైనా పేదవారు ఆ రెస్టారెంట్ కి వచ్చి సస్పెండెడ్ మీల్స్ లేదా సస్పెండెడ్ కాఫీని అడిగితే ఈ సస్పెండెడ్ మీల్స్ లేదా కాఫీని ఉచితంగా ఇస్తూ ఉంటారు. పేదరికం ఆకలి చాలా భయంకరమైనవి. మన చుట్టూ ఎంతో మంది పేదరికంతోనూ ఆకలితోనూ ప్రతిరోజు నానా అవస్థలు పడుతుంటారు. మనం కూడా ఎప్పుడైనా హోటల్ కి వెళ్లేటప్పుడు ఆ హోటల్ బయట ఆకలితో చేయి చాపి ఏదైనా పెట్టండి అయ్యా అని అడిగే వారికి ఒక పూట వాడి కడుపు నింపే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఈ సస్పెండెడ్ మీల్స్ పద్ధతి ప్రపంచంలో చాలా దేశాల్లో వ్యాపించింది. ఈ పద్ధతి ఉపయోగకరంగా ఉంటుందని మీరు భావిస్తే కామెంట్లో తెలియజేయండి.